బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉంది. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఆయన నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని ఎర్రబెల్లి చెప్పడం విశేషం. ఈ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వస్తే ప్రభుత్వమే పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధారాలు లేకుండా ఎర్రబెల్లి మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. కానీ రాజకీయాల్లో నిజం అబద్ధం రెండు కలిసిపోయి ఉంటాయి. మైండ్ గేమ్స్ ఆడడం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. ఎర్రబెల్లి కూడా అలాంటి రాజకీయ వ్యూహమే రచించుండొచ్చు. అయితే సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థిరంగా ఉండవని, అక్కడ విభేదాలు సహజమేనని గత అనుభవాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి మాటలను పూర్తిగా ఖండించడం కూడా సాధ్యపడదు. పైగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అధిష్టాన స్థాయిలోనూ రేవంత్ రెడ్డిపై నమ్మకం కొంతవరకు దెబ్బతిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని, వారు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చర్చించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాము ఒక మంత్రిపై మాత్రమే అసంతృప్తితో సమావేశమైనట్లు వారు వివరణ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. ఈ సమాచారం నిజమా లేక బీఆర్ఎస్ నాయకులు సృష్టించిన ఓ వ్యూహమా అనేది త్వరలోనే తేలనుంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తు ఏమిటనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.